బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. మరి హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ మినిస్ట్రీస్ మరి రామంతపూర్ యొక్క పరిచర్యలో మరి యొక్క యవనస్తుల కూడికను పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రారంభించుటకు పరిశుద్ధాత్మలు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియా యవన బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే స్టెఫన్ గురించి మనం నేర్చుకుందాం. స్టెఫన్ గండ్రగొడ్డలని మీరు రాసుకోండి. స్టెఫన్ ఒక గండ్రగొడ్డలి. ఈ దేవుని బిడ్డలు గమనించండి. అపోస్తల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఈ యొక్క స్టెఫన్ యొక్క మరి పరిచర్య ఎలా ప్రారంభించబడింది, స్టెఫన్ దేవుడు ఎలా పిలిచాడు అనేది మనం గమనిస్తే అపోస్తల కార్యాలకు వెళితే మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను, చూడండి ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నంటే విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫాను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్టుడను అంత్యొక్క వాడును అగు నికోలస్ వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టిరి. మీరు ప్రార్థన చేసి చేతులుంచిరి. వారి మీద చేతులుంచిరి. 8వ వచనం కూడా చదవండి. ఈ స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చాలండి. మరి స్టెఫన్ యొక్క మరి పరిచర్య ప్రారంభంలో మరి మనకి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్టెఫన్ అంటే ఒక గండ్రగొడ్డలుగా మనం పిలుస్తున్నాం. ఎందుకంటే ఇర్మియా 51:20 అంటాడు. చూడండి ఒకసారి. ఇర్మియా 51:20 చదవడము. ఇర్మియా 51:22. ఇర్మియా 51:22 వచ్చింది. 20 వచ్చింది. 51:20. నీవు నాకు గండ్రగొడ్డలి నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు. యుద్ధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరుగగొట్టుచున్నాను. నీ వలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. చూడండి, ఈ స్టెఫను దేవుడు ఎలా మాట్లాడుతున్నట్టే ఒక గండ్రగొడ్డలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు రక్తమందు కడగబడిన వారందరూ గండ్రగొడ్డల వలె పనిచేయాలని దేవుడి యొక్క ఆశ. అందుకని యవనస్తుల పైన దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారిని వాక్యం రాయబడింది. కీర్తన 127లో 4వ వచనంలో. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు, క్రీస్తు నమ్ముకున్న యవనస్తులు ఎలా ఉండాలంటే సాతాను గుండెను చీల్చేవారికి ఉండాలి. అలాగే వాడి తలను గొడ్డలతో నరికే వారికి ఉండాలి. యవన బిడ్డలైనటువంటి యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు, క్రీస్తు రక్తంలో కడగబడిన యవనస్తులు ఎలా ఉండాలంటే సాతాను తలను మరి గొడ్డలతో నరికే ఒక గండ్రగొడ్డలుగా మారాలి. అంటే స్టెఫన్గా మారాలి సంఘంలో. అంతవరకు స్టెఫన్ యొక్క జీవితం ఎలా ఉందంటే వంట దగ్గర పరిచర్య చేయడానికి నియమించబడ్డారు వీళ్ళు యవనస్తులు. ఈ 7గురు కూడా ఎలా ఉన్నారంటే స్టార్టింగ్లో సంఘంలో వంటశాలలో వంట దగ్గర పనిచేస్తున్న యవనస్తులు. ఎప్పుడైతే వారి హృదయము దేవునికి చాలా సమీపంగా ఉందో,
ఎప్పుడైతే వారు ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారు సంఘంలో, ఒకటి ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరు కలిగి ఉన్నారు. 3,000 మందిలో 7 చూడండి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇది కేవలం యేసయ్యకి తెలుసు వీరు ఎవరు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది. సంఘానికి చాలా మంది వస్తుంటారు, కానీ దేవుడు గమనిస్తూ ఉంటాడు వారి ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎలా ప్రార్థనలో ఉంటున్నారు, చర్చిలో ఎలా ఉంటున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, కాలేజీలో ఎలా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర ఎలా ఉంటారు అనేది ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు. మీరు బైబిల్లో చాలా మంది యవనస్తులు మనం చూస్తే మొట్టమొదటిగా యోసేపు మనకు కనిపిస్తాడు మంచి యవనస్తుడిగా. మనం పోయిన వారమే ధ్యానించాం. యవనస్తుడు ఫలించడు కొమ్మగా. మరి ఆయన అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, కన్నీటిలో, వేదనలో ఎన్నో పరీక్షలు కూడా దాటుకుంటూ వెళ్ళి ఆఖరికి ఆయన ఒక ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు దేశంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ 7వ అధ్యాయము మీరు గమనించండి. 7వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే స్టెఫన్ ఏ విధంగా వాక్యం చెప్పాడు వారికి మనకంతా గమనిస్తామండి. అబ్రహాము మొదలుకొని చూడండి, ఆయన ఎంతగా బైబిల్ చదవకపోతే, ఎంతగా దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించకపోతే, ఓకే, అంతగా సువార్త చెప్పాడు వాళ్ళకి. కాబట్టి ప్రతి యవనస్తులు మనం వాక్యాన్ని బోధించే ముందు, ఎవరికైనా సువార్త చెప్పే ముందు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా చదవాలి. యవన బిడ్డలు, యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనని వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంటారు. కాబట్టి ప్రియ దేవుని యవన బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఆత్మతోను అనగా పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకోవాలి ప్రతి యవనస్తులు. ఈ చివరి దినాల్లో, ఈ కృపాయుగంలో ప్రతి యవన బిడ్డలు, అందుకనే రాయబడి చూడండి అపోస్తలుల కార్యం తీయండి మీకు. ఆయన ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు? 2:17 చదవండి. అపోస్తలుల కార్యములు 2:17. ఏ వేల ద్వారా ప్రవక్త ద్వారా చెప్పండి సంగతి ఇదేమనగా, అపోస్తలుల కార్యం 2:17, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనస్తులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. చాలండి. కాబట్టి ఈ కాలం ఏంటంటే కృపాయుగం అంటుంది. అంత్య దినములు ఇవి, అంటే కడవరి దినాలు. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించే దినాలు ఇవి, పరిశుద్ధాత్మతో నింపబడే దినాలు ఇవి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి స్టెఫను 7గురిలో మొదటి వాడుకుంటున్నాడు. దేవుడు 7గురిని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అందులో మొదటివాడు ఎవరంటే స్టెఫను. ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని పరిచర్యకు సువార్తకు పిలిచే సమయానికి ఎలా ఉన్నాడంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు. సంఘములో నీకు మంచి పేరు ఉండాలి. గొప్ప ఐశ్వర్య కంటేను మంచి పేరు అన్నాడు. సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించుకోమన్నాడు. కాబట్టి ఈరోజు మంచి పేరు కలిగి ఉన్న సంఘంలో చాలా అరుదుగా ఉన్నారు ఎవరి బిడ్డలు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ యొక్క మరి అనేక రకమైన ఛానల్స్ టీవీలో రావడం ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చాలామంది యవనస్తులు ఏమైపోయారంటే మంచి పేరు పోగొట్టుకుంటా ఉన్నారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు, వారి దేహాలు కూడా పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన కూడా చూసి ఈ యొక్క సెల్ ఫోన్ అనేది ప్రియబిడ్డలారా మరి ఆత్మీయ జీవితానికి మరి ఎంతగానో మరి కృంగిపోవడానికి, పడగొట్టడానికి ఫోన్ చాలా మరి మందిని మరి పాడు చేస్తూ ఉంది సెల్ ఫోన్ అనేది. అయితే గమనించండి, మరి ఈ యొక్క స్టెఫను వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మరి సన్హెడ్రిన్ సభలో యూదా పెద్దల మధ్య ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈయన వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉందంటే మంట మండుతూ ఉంది. ఏమంటే ఈయన ఈ విధంగా వాక్యం చెప్తున్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తా ఉన్నాడు. యవనస్తుడు స్టెఫను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? పరిశుద్ధాత్మ అభిషేకంతో వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక జ్ఞానాన్ని ప్రభు ఆయనకి ఇచ్చాడు. అందుచేత బైబిల్ క్షుణ్ణంగా చదివాడు కాబట్టి ఆయన మరి అబ్రహాం మొదలుకొని వాక్యాన్ని క్షుణ్ణంగా బోధిస్తూ ఉన్నాడు వారికి ఏమంటున్నారు తెలుసండి? చూడండి మీరు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయానికి వెళ్తే
మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు టోటల్గా మోషే గురించి బోధిస్తున్నాడు. ఏమండి, మరి అబ్రహాం గురించి బోధించాడు, ఇస్సాకు గురించి బోధించాడు, యాకోబు గురించి బోధించాడు. ఇవన్నీ బోధించిన తర్వాత గమనించారా, 54 వచ్చిన 7:54 చూడండి అపొస్తలుల కార్యములు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటకును చూచి ఆకాశము తెరవబడయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారని ఎంత గొప్ప దర్శనమో, ఎవరికి రాని దర్శనం వచ్చిందండి. ఎప్పుడు స్టెఫను వాక్యం చెప్తున్నప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. అక్కడ రక్త మడుగులో ఉన్నాడు. ప్రియబిడ్డను గమనించండి, రక్త మడుగులో ఉండి రాళ్లతో కొట్టబడుతున్నాడు. మనమైతే ఏం చేస్తుంటే అక్కడి నుంచి పారిపోతాం. ఇప్పుడు ఎవరైనా రాళ్లతో కొడుతున్నట్టే సువార్త బోధిస్తారు, అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. తర్వాత ప్రాణం ఉంటే తర్వాత చూసుకోవచ్చునండి. కానీ యవనస్తుడు ఎలా ఉన్నాడంటే రక్తము కారుతున్నా కూడా ఏమన్నాడు తెలుసండి, ప్రభా 60 వచ్చి చదవండి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. చూసారండి, చనిపోతూ కూడా అనేక ఆత్మల గురించి భారం కలిగి యవనస్తుడు స్టెఫన్. కాబట్టి చూడండి, మొట్టమొదటి హత్సాక్షి ఎవరంటే ప్రభు కొరకు యవనస్తుడైన స్టెఫనేనండి. కాబట్టి ఈరోజు యవనస్తుడు సంఘంలో ఎలా ఉండాలంటే దేవుని యొక్క పరిచర్యలు వాడబడేవారు ఉండాలి. టచ్ మీ నాట్ అన్నట్టుగా కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, నాకెందుకు అనుకుంటారు, ఈ లోకం చాలనుకుంటారు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నట్టు యవనస్తులు చాలా మందిని గమనిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే గమనండి, హృదయంలో వేదన ఉండాలి, ఆత్మ గురించి భారం ఉండాలి. మరి తల పగిలిపోయి రక్తం కారుతూ ఉంది, వేల మంది ప్రజలు రాడుతో కొడుతున్నారు. కానీ స్టెఫన్ హృదయంలో మాత్రం ఆత్మల వేదన ఉందండి. ఆత్మను సంపాదించాలి. ఇప్పుడు ఈ క్షణం నేను చనిపోయినా ఇక్కడ వాళ్ళందరూ కూడా రక్షించు ప్రభా, కానీ ఎవరైతే నా మీద రాళ్ళు వేస్తున్నారో వారిని క్షమించు ప్రభా. ఈ మాట ఎవరు పలికారు తెలుసా అండి బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభు వారు తనతో కొడుతున్నప్పుడు, తను సిలువేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని. ఇదే వర్డ్ బైబిల్లో స్టెఫన్ వాడాడు. ఏమని? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి స్టెఫన్ మోకాళ్ళ వైపు చూస్తున్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది యవనస్తులు 10 నిమిషాలు కూడా ప్రార్థించే యవనస్తులు లేరు సంఘాల్లో. ప్రేయర్ రాదండి చాలా మందికి. ఎందుకంటే అది కొంత లోపం, వాళ్ళ పేరెంట్స్ లోపం కూడా ఉంటుంది. ఇంటికాడ మరి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆ పిల్లోడితో, ఆ బాబుతో, ఆ పాపతో ప్రార్థన చేయిస్తే వాళ్ళు డెఫినెట్లీ సంఘంలో కూడా ప్రార్థన చేస్తారు. ఇంట్లోనే ఐక్యత లేకుండా, ఇంట్లోనే ప్రార్థన లేకుండా, గొడవలు ఆడుకుంటూ బిడ్డలను పట్టించుకోక, మోకాళ్ళ మీద వాళ్ళు ఉంచుకోకుండా ఉంటే వాళ్ళు చర్చిలో కూడా ప్రార్థన చేయరు. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతుంటారు. కానీ స్టెఫన్ లేడండి. స్టెఫన్ లేడు. మరి ఒక మంచి గండ్రగొడ్డల వలె ఆయన దేవుని కొరకు పని చేస్తున్నాడు. ప్రియబిడ్డ, ఒక గండ్రగొడ్డ వలె ఆయన మరి ప్రభు కొరకు మరి పని చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మను సంపాదించే మరి తపనతో ఆయన చనిపోతూ కూడా ప్రభు వీరందరిని రక్షించమని ప్రార్థిస్తున్నాడు. ఇంకో గొప్ప దర్శనం చూస్తున్నాడు. ఏం దర్శనం అండి అది? యేసుక్రీస్తు కుడిపార్శ్వాన ఎలా ఉన్నాడండి? ఆయన దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండడు చూచి. ఈ దర్శనము ఎలా వస్తుందంటే ఆయన రక్తపు మడుగులో ఉన్నప్పుడు దేవుడిస్తున్న దర్శనం అండి అది. అంటే ప్రభువారు ఈ స్టెఫను నువ్వు వచ్చేసి చాలు, ఎవరి కాలమందు నువ్వు నా పరిచయం చేశావు, నీ ద్వారా అనేక కార్యాలను చేశారు, కాబట్టి ఇక నువ్వు వచ్చేసామని చెప్పేసి ఒక గొప్ప దర్శనాన్ని చూపిస్తున్నాడు. ప్రియబిడ్డరా, ఒకసారి అంటండి, జాన్ హార్పర్ అనే ఒక దైవజనుడు అమెరికాలో పరిచర్య చేస్తూ ఓడలో పెద్ద తుఫాను చేత మరి కొట్టబడుతున్నప్పుడు వాడ బద్దలైపోతా ఉంది. ఈయన వృద్ధాప్యులు ఉన్నాడు. ఇంకా అప్పుడు అనుకుంటున్నాడు, ప్రభా నీకు ఎలాగో నేను చనిపోతానయ్యా, కానీ ఈ చనిపోతున్నప్పుడు కూడా ఒక్కరిని నేను రక్షించి చనిపోవాలనుకున్నాడు ఈ జాన్ హార్పర్. అయితే ఒక యవనస్తుడు ఆయన కొరకు ఒక
ఒక తెప్పను, అంటే ఆయన రక్షిద్దామని చెప్పేసి ఆయన ఒక తెప్పను తీసుకొచ్చి వేస్తున్నాడట యవనస్తుడు. అప్పుడు ఆ యవనస్తుని అడిగాడట, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు సహోదరుడు అని అడిగాడట. అప్పుడు అన్నప్పుడు ఆ వ్యక్తి మరి ఆ ఒక్క మాట చెప్పి ఆ యొక్క తెప్పను మరి ఆయన టచ్ కాలేక, దగ్గరికి రాలేక ఆ ఒక్క మాట యవనస్తుడు అనేసి ఆ నీళ్ళలో కొట్టుకుపోయాడంటే జాన్ హార్బర్ అనే దైవజనుడు. అప్పుడు ఆ యవనస్తుడికి క్వశ్చన్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఏమనంటే, ఈయన ఎందుకు ఈ మాట అన్నాడు చనిపోతూ, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని చెప్పినప్పుడు ఆయన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు, బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఆ చనిపోయినటువంటి జాన్ హార్బర్ యొక్క మరి తపన, ప్రార్థన ఈ యవనస్తుని దైవజనుడిగా చేసిందంటండి. ఈయన కొన్ని వేల లక్షల మందిని రక్షణలో నడిపించే సేవకుడుగా తయారయ్యాడు ఈ యొక్క యవనస్తుడు. చూడండి, మరి పరిశుద్ధాత్మ నింపబడినటువంటి మరి ప్రతి యవనస్తురాలు కూడా ప్రభు కొరకు పరిచయం చేయడానికి దేవుడు తన ఆత్మ నింపుతున్నాడు. ఇందులో చదువుకున్న మనం, నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, పనికత్తెల మీదను పనివాడి మీద కుమ్మరిస్తాడు. యవనస్తుల మీదండి. ఈరోజు ప్రభు కొరకు కావాల్సింది ఎవరంటే సంఘంలో యవనస్తులు కావాలి. ప్రియబిడ్డగా వాళ్ళు ఎలా ఉండాలంటే గండ్రగొడ్డల వలె ఉండాలి. వారు ఎలా ఉండాలంటే స్టెఫన్ వలె ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. సంఘం కట్టబడాలన్నా, పరిచర్య జరగాలన్నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, యవ్వన కాలంలో నువ్వు ప్రభు కొరకు సమర్పించుకుంటావా స్టెఫన్ వలె? ఒకసారి అంటండి, రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ అని చాలామంది తెలుసండి. సోవియట్ రష్యాలో మరి పౌరుషత్వ ప్రసంగం చేస్తున్నాడు. ఒక కమ్యూనిస్టు శక్తులు శాసిస్తున్న సమయం అది. అసలు ఆ రష్యా అంటేనే కమ్యూనిస్ట్ దేశం అండి ఒకప్పుడు. అయితే ఆ టైంలో, ఆ చీకటి కాలంలో క్రైస్తవులు నిజంగా ఎంతోమంది అండి మరి రక్తము ఏర్లుగా పారింది ఆ టైంలో. అప్పుడున్నట్టు కమ్యూనిస్టు రాజులు ఏం చేశారంటే క్రైస్తవుల్ని మరి ఊచకోత కోసారండి ఆ టైంలో, సేవకుల్ని కానివ్వండి. అలాంటి టైంలో రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ దేవుడు లేపాడు ఆ రష్యాలో. అయితే ఒక మరి నామకార్థ క్రైస్తవులే ఉండాలి తప్ప ఇక్కడ సువార్త చెప్పడం కానీ, వాళ్ళు ఏది చెప్తారు ఎస్ అనాలి. ఇక్కడ అప్పుడున్న క్రైస్తవులు అలా ఉంటేనే బ్రతుకుతారు. ఒకరోజు 4,000 మంది పాస్టర్స్ని ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు ఈ యొక్క రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ సమక్షంలో. అయినప్పుడు అప్పుడు రేడియో ద్వారా మాట్లాడడం అండి ప్రసంగం, ఇట్లాగా టీవీలో కాదు. అయితే ఏం జరిగిందంటే, ఈ రష్యా పాస్టర్స్, కమ్యూనిస్టం, క్రైస్తత్వం రెండు కలిసి మరి మీటింగు అరేంజ్ చేశారు. ఈ మీటింగ్లో భార్య చెప్పింది భర్తతో, రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ భార్య చెప్పింది ఏంటంటే, అయ్యా మరి క్రైస్తవుల మీద ఉమ్ము వేస్తున్నారు, క్రీస్తు మీద ఉమ్ము వేస్తున్నారు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు మరి రాజులు, కాబట్టి మరి నువ్వు ఆ ఉమ్మును తొడడానికి నువ్వు లేవు అని చెప్పి భర్తని ఎంకరేజ్ చేసింది. అయితే ఒక మాట ఉంది, నువ్వు పిరికి వాడుకుంటే నువ్వు బ్రతకడం వ్యర్థమంది. ఏమని తెలుసండి, అలాగప్పుడు నువ్వు లేకుండానే మంచిదండి. తన భర్తని అంత పౌరుషంగా తయారు చేసింది రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ భార్య. అప్పుడు ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు రేడియోలో, క్రీస్తు తప్ప లోకానికి వేరే గతి లేదని ఎలుగెత్తి పౌరుషంతో ప్రసంగిస్తున్నాడు భార్య మాట విని. ఈ మాట వింటే ఎలాగైనా చంపేస్తారని తెలుసు అతన్ని. ఆ రాజులు ఊరుకోరు, అక్కడ కమ్యూనిస్ట్ రాజులు ఊరుకోరు. కానీ ఎవరైనా ఈ మాట ఈ రేడియోలో కొన్ని వేల మంది వింటారు, అందులో కొంతమంది రక్షించబడతారు. నేను చనిపోయిన, నా భార్య చనిపోయిన పర్వాలనుకోండి ఈ రిచర్డ్ ఉర్మ్బ్రాండ్. అయితే రష్యా దేశంలో చాలామంది వారు ఈ మాటలు విని ఏం చేశారు తెలుసండి, వెంటనే ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడున్నాడు అని చెప్పేసి కమ్యూనిస్టులు నిర్బంధంగా తీసుకొచ్చారు. 3 సంవత్సరాలు ఏకాకిగా 11 సంవత్సరాలు జైల్లో వేశారు. చిత్రహింసలు పెట్టారు, మహాఘోరమైన చిత్రహింసలు పెట్టారు రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ అని. అంటే శరీరంలో గాయాలు, అసలు ఎక్కడ కూడా స్థలం లేదంటండి గాయాలకి, అంత కంప్లీట్గా గాయాలు. తర్వాత ఎముకలన్నీ పూర్తిగా విరిగిపోయినాయి, అలా కొట్టారు బాగా. మరి ఒక్క ఎముక కూడా మరి కరెక్ట్గా లేదు అతని బాడీలో, అంతగా కొట్టేశారు, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఆయన భార్యను బయట తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారు, మూలమాత్రాలు తినిపించారు వాళ్ళతో, మలమూత్రాలు తినిపించారు. తర్వాత పిల్లోడిని రోడ్డు మీద పెట్టేశారు, రోడ్ల మీద అడుక్కునేటట్టుగా. అయితే ఇలాగా 14 సంవత్సరాలు రక్తం కార్చి ప్రియ దేవుని బిడ్డలారా 2001 ఫిబ్రవరి 17న ప్రభు సన్నిధికి చేరాడు. ఆ టైంలో స్త్రీలను మానభంగం చేశారు, ఈ క్రైస్తవుల్ని అన్నట్టే స్త్రీలని. తర్వాత రష్యాలో రిచర్డ్ ఉర్మ్బ్రాండ్తో అనేకులు వ్యభిచారం చేశారు బలవంతంగా. వారి కన్నీరు చూసినటువంటి దేవాదేవుడు అదే దేశం నుండి కమ్యూనిస్ట్ని పునరుద్ధ సహా పెరికివేశాడండి, కేవలము రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ ద్వారా. జైల్లో
అసలు 13 సంవత్సరాలు మామూలు కాదని టార్చర్ అతను. ఒక్క మాట అన్నందుకే, ఏ ఒక్క మాట, క్రీస్తు తప్ప లోకానికి వేరే గతి లేదన్న ఒక్క మాట చెప్పినందుకు రష్యా దేశస్థులు, ఆ యొక్క రాజు, ఆ చక్రవర్తి రిచర్డ్ ఉర్బ్రాండ్ అని తన కుటుంబం మొత్తాన్ని దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. మరి కారణం రక్తం అంతా చిందించారండి వారు. ఎంతోమంది యొక్క రక్తము, వారి కన్నీరు ప్రార్థనండి. ఈరోజు నాడు మనకి క్రీస్తు దొరికాడు. ఈరోజు బైబిల్ దొరికింది. విలియం కేరీ ద్వారా మనకి ఈ యొక్క బైబిల్ తెలుగులో మనకు దొరికిందండి. ఎన్నో భాషల్లో తర్జుమా చేశారు. ఎంతోమంది త్యాగ ఫలితమేనండి. ఈరోజు నాడు మన చేతిలో బైబిల్ ఉంది. అలాంటి బైబిల్ ఈరోజు చదివటానికి మనకి సమయం లేదు. ఈరోజు తెలుగులో బైబిల్ లేకపోతే ఏమైపోతుందండి? మనం నరకానికి తప్ప ఇంక వేరే గతి లేదు మనకి. ఈరోజు తెలుగులో బైబిల్ రావడం దేవుని కృప. విలియం కేరీని దేవుడు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. ఈ దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశంలో కమ్యూనిస్టులందరూ నశించిపోయారు. ఇప్పుడు క్రీస్తు దేశంగా మార్చబడింది రష్యా. కారణం ఏంటంటే రిచర్డ్ ఉర్బ్రాండ్ యొక్క ప్రార్థన, కన్నీరు, ఆయన జైలు జీవితంలో గడిపినటువంటి జీవితము, ఆయన కార్చిన రక్తమేనండి. ఒక గండ్రగొడ్డలుగా రిచర్డ్ ఉర్బ్రాండ్ మరి సోవియట్ రష్యాలో మరి గొప్ప దైవజనుడిగా అనేక కష్టాలు పడ్డాడు. అనేక మరి జైల్లో వేశారు. ఎంతోమందిని జైల్లో ఊచకోత పోసారట. ఆ టైంలో క్రీస్తులు నా దేవుడు అంటే చాలు అంటాడు. యేసుక్రీస్తు దేవుడు అంటే చాలు, కొట్టి చంపేయడమే, ఒక గుహలో వేసేయడమే, అంతే. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేది లేదు. ఇంకా ఎంతోమంది కన్నీటి ప్రార్థన, ఎంతోమంది రక్తం యొక్క చిందించడం ద్వారా ఈరోజు యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నాడు అనేక మంది యవనస్తులు ఈరోజు సేవ కొరకు ఎత్తున్నాడు. దేవుడు ప్రియులారా, యవనస్తులు కావాలండి. ఈరోజు యవనస్తులే కావాలి. యేసయ్యకి ఎవరు కావాలండి? యవనస్తులు కావాలి, యవనస్తులు కావాలి. కాబట్టి ఈ యొక్క మరి నీవు నీ సంఘంలో ఎలా ఉంటున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు స్టెఫన్ వలే. స్టెఫని దేవుడు పిలవడానికి గల లక్షణాలు ఏమున్నాయండి స్టెఫన్లో? ఒకటి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన యవనస్తుడు. ఈరోజు సంఘంలో 3 లక్షణాలు ఉండాలి నీకు. ఒకటి, ఆత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. దేవుని వాక్యం బోధించాలంటే, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇస్తాను. నీకు అభిషేకం ఉంటేనే నువ్వు దేవుని పరిచయం చేయగలుగుతావు. యవన కాలంలో తొట్టిల్లకుండా ఉంటావండి, ఏసేపులాగా. ఇప్పుడైతే ఆత్మ పొందుకుంటావు. తర్వాత వాక్యంతో నీకు సహవాసం ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యంతో సహవాసం ఉండాలి. దుష్టులు ఆలోచించక నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యుల చెంత కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధనుడు. అట్టివాడు నీటి కాలువ యొద్ద నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన. ఈరోజు ప్రియ యవన బిడ్డలారా, నువ్వు ఎక్కడుంటే నీటి కాలువ ఎవరన అనగా సంఘంలో వాక్యంలో పరిశుద్ధాత్మలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను కూడా స్టెఫన్ లాగా సంఘంలో లేవనెత్తాడు. మొట్టమొదటిగా నువ్వు చేపలు వేసే వ్యక్తిగా ఉన్నట్లయితే, మొట్టమొదటిగా నువ్వు సంఘంలో వాలంటరీగా పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడు దైవజనులతో కలిసి, మరి మేము కూడా ఈరోజు నాడు సేవకుని అయ్యానంటే నేను చేసిన బీటెచ్ ట్రైనింగ్ కాదండి. నేను చేసిన బీటెక్ ట్రైనింగ్ కాదు. నేను దైవజనులతో ఎక్కువగా ప్రార్థనలో, వాక్యంలో వారితో కలిసి గత పని వరకు ఉండేవాడిని. సంఘంలో నా డ్యూటీ ముగించుకుని సాయంత్రం వచ్చి ఆయనతో కలిసి పరిచయకి వెళ్ళిపోయేవాడిని. మరి వారు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. డోలకు కొట్టేవాడిని, ఆరాధన చేసేవాడిని. ఇది చూసిన దేవదేవుడు 2002 జనవరి 2వ తారీఖున రాత్రి 2 గంటలకి దేవుడు తన పిలుపుతో నన్ను పిలిచాడు. ఇశ్రాయేలు నా కుమారుడు లేచిన సేవ చేయము, నేను నీకు తోడుగున్నాను, నిన్ను విడువను, ఎడబాయనని. ఆ రోజు పిలుపుని అందుకొని నేటికి 19 సంవత్సరాలు అవుతుంది. హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ మినిస్ట్రీస్ ప్రారంభించి నేడు అనేక వందల మందిని దేవుడు ప్రభులోకి నడిపించడానికి ప్రభు కృప చూపించాడు. అనేకులు దీవించబడ్డారు, అనేకులు ఆశ్రయించబడ్డారు, అనేకులు మరి మేలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, సేవకులయ్యారు, సువార్థికులయ్యారు, గాయకులయ్యారు, వాద్యాలు వాయించేవారుగా దేవుడు దీవించాడు ఈ సంఘంలో. కారణం ఏంటి తెలుసా? నన్ను దేవుడు పిలిచాడు ఒకరోజు సేవకు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డను గమనించండి. మీరు కూడా స్టెఫన్ వలె ఒక గండ్రగొడ్డలుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు సంఘంలో. ఇర్మియాతో ఈ మాట అన్నాడు. ఇర్మియా ఒక గండ్రగొడ్డలుగా మారాడు, కన్నీటి ప్రవక్తగా ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకను మరి రక్తము చెందించకుండా ఉన్నావా ప్రభు పరిచర్యలో? స్టెఫను రక్తము టోటల్గా పోయేంత వరకు కూడా క్రీస్తు వలని తను కూడా సువార్త బోధిస్తున్నాడు. ఆఖరికి ఆయన చనిపోవడం ఎవరు చూశాడంటే సౌలు చూశాడండి. ఒక రౌడీ షీటర్ అయిన సౌలు చూశాడు దగ్గరుండి.
చూసి అతనిలో మారు మనసు వచ్చిందండి. స్టెఫన్ యొక్క మరణం చూడగానే సౌలు ఏమొచ్చిందంటే ఒక మనసు మారింది. ఏం తెలుసా, ఈయన కొడుతుంటే ఈయన ఇక్కడి నుంచి పారిపోవాలి. అలాంటిది ఈయన ఏం చేస్తున్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక మీరు క్షమించమన్నాడు. అంటే ఈ దేవుళ్ళు ఏదో సంథింగ్ పవర్ ఉంది, మహిమ ఉంది అని ఏం చెప్పాడంటే మారు మనసు వచ్చిందంటండి. సౌలు పౌలుగా మారి కొన్ని లక్షల మందిని ప్రభు నడిపించాడు. సౌలు పౌలుగా మారి కారణం ఏంటంటే స్టెఫన్ యొక్క మరణాన్ని లైవ్లో చూశాడు దగ్గరుండి. ఈరోజు ప్రియ యవనస్తులారా, మీరు కూడా చదువు మీద శ్రద్ధ ఉండొచ్చు, మంచిదే, చదువులు మంచిదేనండి, చదవాలి, మీరు మంచి విద్యను అభ్యసించాలి, మంచి జాబులు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా యవనస్తులు మీరు దేవుని పరిచయం చేయాలి, దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి, సంఘం యొక్క బాధ్యతలు పట్టించుకోవాలి. సంఘం ఎందుకు, ఏంటి, సంఘం అంటే ఏంటి, ఆత్మతోనూ జ్ఞానంతోనూ. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, బైబిల్ నుంచి వస్తుంది. ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, మోకరించండి, కన్నీరు కార్చండి ప్రభు సన్నిధిలో. ప్రభు నన్ను వాడుకో, ప్రభు నన్ను వాడుకో, ప్రభు ఎక్కడ నేను పడిపోకుండా సహాయం చేయ ప్రభు. నా మాటల్లో, నా క్రియల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో. సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి దయచేసి, సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. సెల్ ఫోన్తో కాకుండా బైబిల్తో సాహసం చేయండి. పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని మారుస్తాడు. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. వాక్యమే నిన్ను మంచి పరిచారకుడిగా నిన్ను పరిచర్యలో వాడుకున్నట్టుగా చేస్తుంది. వాక్యంలో గొప్ప శక్తి ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమైన దేవుడు నిన్ను ప్రభు పరిచర్య కొరకు స్టెఫన్లుగా వాడుకోబోతున్నాడు. ఎంత గొప్ప దర్శనం చూసాక తెలుసు అతను. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వన ఉన్న సంగతి ఎవరికి తెలియదండి. ఆ దర్శనం ఎవరికి కనిపించిందంటే స్టెఫన్కే కనిపించింది. రాళ్ళతో కొడుతున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఎవరైనా పారిపోతారండి, కానీ అక్కడ ప్రభు కొరకు హత్సాక్షి అయిపోయాడు. ఈరోజు ఎంతమంది అండి సంఘాల్లో ప్రభు కొరకు నేను కూడా హత్సాక్షి అవ్వాలి, నేను ప్రభు పరిచయం చేయాలి, నేను ప్రభు కొరకు వాడబడాలి, నాకు ఇచ్చిన తలంతులు వాడుకోవాలి. నేను ఈరోజు యవనస్తులండి ఈ పనులను చేసేది. నీకు పాటలు తలంతిచ్చాడా, మంచిగా పాటలు పాడు, సంఘానికి వచ్చి సువార్త చేసి తలంతిచ్చాడా, ఎవరికైనా సువార్త బోధిస్తూ ఉండి, ఎవరు కనపడినా కరపత్రాలు పంచు, సిగ్గుపడకు ప్రభు పరిచయం చేయడానికి. సంఘం నీకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నిర్వర్తించాలి. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, గమనిస్తూ ఉంటాడు. సంఘంలో ఎలా ఉన్నాడు, మంచి పేరు కలిగి ఉన్నాడా, అందరితో మంచి అనిపించుకుంటాడా, సేవకుడికి విధేయతగా ఉన్నాడా, సంఘం గురించి బాధ్యత కలిగి ఉన్నాడా. స్టెఫన్లాగానే ప్రభు గమనించి ఒకరోజు ప్రభు నిన్ను కూడా తన అమూల్యమైన పరిచర్యకు నేను ఏ పిలుపుతో పిలుస్తాడో ఆ పిలుపు వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మతో ప్రతిరోజు నింపబడుతున్నాడు. దావీదు మీద ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో, సమయంలో అభిషేకించాడో, దావీదు మీదకి యెహోవాత్మ బలముగా వచ్చుండనుంది. గొలియాతును చీల్చగలిగాడు, ఎలుగుబండిని చీల్చగలిగాడు, సింహాన్ని చీల్చి పారేశాడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. ఈరోజు ప్రియ యవన బిడ్డలారా, మీకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నామని కాదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ పొందుకున్నావా, వాక్యాన్ని బాగా చదువుతున్నావా, మోకాళ్ళ జీవితం ఉందా, నీకు ప్రార్థన చేస్తున్నావా, పాస్టర్ గారు ప్రార్థన చేయమనగానే ప్రేయర్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా. ఈరోజు చాలా మంది యవనస్తులు ప్రేయర్ కూడా రాదండి, పాటలు పడతారు, సిగ్గుపడతారు, బైబిల్ చదవడానికి సిగ్గుపడతారు. కారణం ఏంటంటే సాతానుడు అనేకులు వెనకలాగుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రభు ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా సమయం చాలా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. సమయం తక్కువ ఉందని సాతానుడు కూడా అనేకులు వెనకలాగుతూ ఉన్నాడు. చర్చికెళ్ళు కానీ ఏం పట్టించుకోకంటాడు. చర్చికెళ్ళు, బైబిల్ చదవకో, చర్చికెళ్ళు, టచ్ మీ నాట్ అన్నట్టుందంతే. ఈరోజు అనేక యవనస్తులు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు టీవీలో కూడా అనేక దైవజనులు యవనస్తుల గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. ఎందుకంటే ప్రభు పరిచయం కొరకు యవనస్తులు కావాలి. కోత ఎంత విస్తారం ఉంది, కోతకు పనివారు లేరు, పనివారు లేవనెత్తమని ఎంతోమంది దైవజనులు మరి కన్నీటితో ప్రార్థిస్తున్నారు సంఘాల్లో. ఈరోజు హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ మినిస్ట్రీలో పరిశుద్ధాత్ముడు అనేక యవనస్తులను ప్రభు పరిచయం కొరకు లేపి ఈ యొక్క 7 నెలగైతే ప్రభు తన సేవ పరిచయం కొరకు వారి వంట గదిలో వంట పని చేస్తున్న సమయంలో, మరి వంటశాలలో వారు హెల్ప్ చేస్తున్న సమయంలో దేవాదేవుడు 7 నెలగైతే లేపాడు. ఈరోజు సంఘంలో కూడా అనేక యవనస్తులు లేపి ప్రభు పరిచయం కొరకు వాడుకొని ప్రభు రాజ్య సువార్త కొరకు మిమ్మల్ని దేవుడు మరి నియమించుకొని ప్రభు రాకడలో మరి మంచి దాసుడని మంచి పేరు కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి కృప దేవుడు మీకును మరి యావత్తు ప్రపంచంలోని ప్రతి క్రైస్తవ యవన సహోదరులకి పరిశుద్ధాత్మ తోడేయండి. తన పరిచర్య కొరకు అనేకులను లేపి తన రాజ్య సువార్తల కొరకు అనేకులను తన పనిముట్లుగా వాడుకొని ఆయన అనేకులను స్టెఫన్ వలె, గండ్రగొడ్డల వలె దేవుడు మిమ్మును తయారు చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య,
నీ ఘనమైన నామాన్ని స్తోత్రాలు ప్రభా. ఇద్దరు లేక ముగ్గురు నీ నామములు ఎక్కడికి కూడి ఉంటారో వారి మధ్య మీరు ఉంటున్నారయ్యా. ఈరోజు యవనస్తుల గుడికి మీరు జ్ఞాపం చేసుకున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ మినిస్ట్రీస్ రామంతపూర్ ఈ పరిచయం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క యవనస్తుల గుడికలో ప్రభా మీ వాక్యం ద్వారా స్టెఫాను ఒక గండ్రగొడ్డలని మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, రక్తము చిందించినంతగా నైనా నీ యొక్క కుమారుడిగా మరి నైనా కొంత సమయంలోనే ప్రభా, యవ్వన కాలంలోనే ప్రభా నీ సువార్త ప్రకటిస్తూ అయ్యా రక్తము నైనా కారునంతగా ఒక గండ్రగొడ్డలుగా మారి నీ సువార్త చేసి మొట్టమొదటి హత్సాక్షి అయిపోయాడు ప్రభా. మేము ఒక రోజు చూస్తాం ప్రభా ఈ స్టెఫాన్ని నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నీ రాకడ వచ్చినప్పుడు స్టెఫాను మొట్టమొదటి హత్సాక్షిగా తండ్రి మేము చూస్తాం నాయన. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి యవన సహోదరులు యవన సహోదరులు కూడా నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ పరిచర్యలో నాయన ఒక గండ్రగొడ్డలుగా ఒక స్టెఫాను వల్లే ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరు కలిగిన బిడ్డలుగా మీరు దీవించి ఆశ్రయించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. బలమైన పాత్రలుగా వారి వారి సంఘాల్లో కూడా యవనస్తులు మీరు లేవనెత్తమని, ప్రతి ఒక్కరి స్టెఫాను వల్లే పరిచర్య కొరకు సిద్ధపరచమని, నీ రాకడికి సిద్ధపరచమని యేసయ్య. నీ రాజ్య సువార్త కొరకు ప్రతి యవనస్తులను మీరు నీ ఆత్మతో కుమ్మరించి బలంగా వాడుకోమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.